తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 2021లో విడాకులు తీసుకున్న నాగచైతన్య సమంతాలు అప్పట్లో ఎస్ఎంలో హాట్ టాపిక్ గా మారారు. అయితే విడాకులు అయ్యాక నాగచైతన్య శోభితాతో ప్రేమలో పడ్డాడు. కానీ సమంత మాత్రం మయోసైటిస్ వల్ల పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక సినిమాలకు కూడా దూరమైంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో రీసెంట్ గా శామ్ అలరించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా శామ్ ఎస్ఎంలో పెట్టిన పోస్ట్ ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా నేను వెల్నెస్ డైరీని రాస్తున్నాను. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ఈ డైరీ రాయడం అనేది నా కష్టతరమైన సమయంలో నన్ను బయటపడేలా చేసింది. మొదట్లో ఏం రాయాలో అర్థం కాకపోయేది, కానీ మెల్లమెల్లిగా దీనికి నేను అడిక్ట్ అయిపోయాను. నాకు సంబంధించిన ప్రతిదీ ఇందులో రాస్తాను. ప్రతిరోజు ఖచ్చితంగా డైరీ రాస్తాను. మీరు కూడా రోజులో జరిగిన 3 కృతజ్ఞత విషయాలను కూడా రాయండి అంటూ శామ్ పోస్ట్ చేసింది. దీంతో పాటు తన మూవీకి సంబంధించిన ఒక డైలాగ్ ను కూడా రాసుకొచ్చింది శామ్. మనల్ని కొందరు దూరం చేసుకున్నంత మాత్రాన మన విలువ తగ్గదు. మనం ఆ కాలాన్ని మాత్రం ప్రేమించడం మర్చిపోవద్దంటూ పోస్ట్ చేసింది. దీంతో ఇండైరెక్ట్ గా శామ్ నాగ చైతన్యను ట్యాగ్ చేసిందంటూ భావిస్తున్నారు నెటిజన్లు.